హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి అప్డేటెడ్ మాక్ టెస్ట్ 23 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ 2021లో జరిగిన డిసెంబర్ 14th పేపర్ ఫ్రెండ్స్. ఓకే, మనం సాల్వ్ చేసే ప్రతి పేపర్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ వచ్చేసరికి 23, ఆల్రెడీ 22 మాక్ టెస్ట్ కంప్లీట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం డిస్కౌంట్ నుంచి అడిగారు. సో 3 డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత అని అడిగారు. చూడండి, ఇఫ్ ద డిస్కౌంట్స్ are 5%, 10% and 16%, then find the single equivalent discount. సో 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఫార్ములా ఉంటుంది. కాకపోతే అంతకన్నా సింపుల్ ఏంటంటే 2 డిస్కౌంట్స్ కన్సిడర్ చేసి అగైన్ ఇక్కడ వచ్చిన డిస్కౌంట్స్ని సాల్వ్ చేస్తే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో 5, 10 డిస్కౌంట్ ఫార్ములా ఏంటి? x + y మైనస్ xy/100. ఓకే, x + y అంటే 5 + 10 15 అవుతుంది, మైనస్ x × y అంటే సో 10 5 50 అవుతుంది, 50/100. సో 51 52 1/2. 1/2 అంటే 0.5. సో 0.5 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 14.5. సో ఫస్ట్ 2 నుంచి ఈక్వల్ డిస్కౌంట్, ఫస్ట్ 2 నుంచి మనకి డైరెక్ట్గా డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 14.5 వచ్చింది, కామా ఇప్పుడు 16 ఉంటుంది. సో ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 14.5 + 16 మైనస్ సో 16 × 14.5, 16 5 ఎంత అవుతుంది? 80 అవుతుంది. అగైన్ సో 16 4 64 అవుతుంది, 64 ఒక 8 72 అవుతుంది. ఓకే, 16 1 16 7 ఏమవుతుంది? /100 రాసుకున్నాం. ఓకే, ఇక్కడ ఉన్న 2 జీరోస్కి కానీ ఇక్కడ ఉన్న 2 డిజిట్స్ పక్కన పాయింట్ రాయండి. సో ఇక్కడ ఎక్కడ రాస్తారు? ఇక్కడ 23.20 దగ్గర. ఓకే, సో నెక్స్ట్ చూడండి, రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 16 + 14.5 ఉంది కదా, యాడ్ చేస్తే 5, ఇక్కడ 10 వస్తుంది, 1 రాసుకుంటాం. 1 రాసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తుంది, 30.5. ఓకే, 30.5. పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ పాయింట్ రాసాం, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 డిజిట్ పక్కన పాయింట్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మిస్టేక్ జరిగింది, గమనించాలి. ఇక్కడ 14.5 ఉంది, మనం ఆల్రెడీ రెండింటిని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 0 పక్కన ఒక పాయింట్ రాసుకుంటాం. ఆ తర్వాత ఆల్రెడీ కింద 100 ఉంది కాబట్టి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ పక్కన పాయింట్, అంటే ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ సెకండ్ డిజిట్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంటుంది, అంటే 2.32 అనేది ఉంటుంది. ఓకేనా? సో నేను కరెక్ట్గా రాస్తా చూడండి, 2320 మనకు వచ్చింది. అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 2320/100 ఉంది. ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ 14.5 కాబట్టి 10 తీసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇక్కడ పాయింట్ రాస్తాం, 2.32 అవుతుంది. మనం యాడ్ చేస్తే 30.5 వచ్చింది కదా, 30.5. ఇక్కడ నుంచి మనం 2.32 మైనస్ చేయాలి. 2.32 మైనస్ చేస్తే సో ఇక్కడ 10లోంచి 28.18, 28.18 అంటే ఆప్షన్ సిలో ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. లేదని చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ మాక్ టెస్ట్లో మనం సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, జస్ట్ ఇక్కడ వాల్యూస్ మారాయి అంతే. ఎనివే ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి. ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:7. ఓకే, ఇన్కమ్ రేషియో ఇచ్చాడు మనకి A:B. ఇన్కమ్ రేషియో ఎంత అయింది? ఇక్కడ 3:7, 3:7 అయింది. అగైన్ నెక్స్ట్ చూడండి, ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసరికి ఏమవుతుందంటే 2:5 అవుతుంది. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 5,500 per month. ఒకవేళ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్, సో ఒక్కొక్కడు వచ్చేసరికి అంటే ఏ అని అతను 5,500 రూపాయలు సేవ్ చేసుకున్నాడు. ఈచ్ అంటే ప్రతి ఒక్కడని, అంటే బి కూడా ఏం చేశాడంటే 5,500 రూపాయలు సేవ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు బి దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది? సో బి ఇన్కమ్ రేషియో ఎంత ఉంది? మన దగ్గర 7 పార్ట్స్ ఉంది. ఇవి పార్ట్స్ అంటాం లేదా యూనిట్స్ అంటాం. 7 పార్ట్స్ ఉంది. ఆ 7 పార్ట్స్ వాల్యూ ఎంత, ఒరిజినల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఎనీవే ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఆ తర్వాత మీరు సాల్వ్ చేయాలంటే వెరీ ఈజీ మెథడ్ ఉంటుంది. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడున్న 7, ఇక్కడున్న 2, రెండింటి మల్టిప్లై చేయండి. 7 2 14 అవుతుంది. అలాగే ఇక్కడున్న 3, ఇక్కడున్న 5, 3 5 15 అవుతుంది. సో 15 పార్ట్స్లో నుంచి 14 పార్ట్స్ మైనస్ చేయండి, అంటే మీకు 1 పార్ట్ వస్తుంది. సో 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే, సో ఈ స్టెప్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఈ స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న 5, ఇక్కడున్న 5,500 మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 5 0s 0, చూడండి 5 0s 0, 5 0s 0, 5 5s 25 అవుతుంది, 5 5s 25, 27 అవుతుంది. ఓకేనా? 27,500 మైనస్
ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 2తో ఇక్కడ ఉన్న 5500తో మల్టిప్లై చేయండి. 2 0 0 2 0 0 2 5 10 అండ్ 2 5 10 11 అవుతుంది. ఓకేనా? ఓకే, ఇది దేనికి సమానం అంటే ఇక్కడ ఉన్న 1 పార్ట్కి సమానం. 1 పార్ట్ ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదని ఇక్కడ రాస్తాను. ఓకే, 1 పార్ట్ ఈక్వల్. సో 1 పార్ట్ ఈక్వల్ 27,500లో నుంచి 20,000, సో 11,000 మైనస్ చేయండి. సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 16,500 ఉంది. సో ఈ 16,500 వచ్చింది, అది 1 పార్ట్ వాల్యూ. ఓకేనా? 1 పార్ట్ వాల్యూ వచ్చేసరికి 16,500. కాకపోతే బి ఇన్కమ్ ఎంత ఉందంటే 7 పార్ట్స్ ఉంది. బి ఇన్కమ్ ఎంత ఉందంటే 7 పార్ట్స్. కాబట్టి ఇంటూ 7 చేయండి సరిపోతుంది. 7 పార్ట్స్. 7 0 0 7 0 0 7 5 35 అవుతుంది. 7 6 42 42 1 3 45 అవుతుంది. 7 1 7 4 11 అవుతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 1,15,500 ఉంది. సో 1,15,500 అంటే కేవలం ఆప్షన్ డీలోనే ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 25, 96, 108 అండ్ 225. చూడండి, ఎల్సిఎం అంటున్నాడు. ఎల్సిఎం అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడున్న వాటిని డివైడ్ చేయాలి. ఏం చేయాలి? డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే డైరెక్ట్గా 25 టేబుల్తో చూడడం అవసరం లేదు. మనం 25ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 × 5 రాయొచ్చు. అలాగే 96ని ఏ విధంగా రాయొచ్చు? 16 6 96 రాసుకోవచ్చు. అలాగే 108, సో 12 9 108 రాయొచ్చు. అలాగే 225 15 5 15 15 225 రాసుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ 5తో డివైడ్ అవ్వాలి, 6తో డివైడ్ అవ్వాలి, 16తో డివైడ్ అవ్వాలి. 16 అంటే నథింగ్ బట్ 4 × 4 అంటే 4తో కూడా డివైడ్ అవ్వాలి. ఏదైతే 4తో డివైడ్ అయిద్దో అలాగే 10తో ప్రతి ఒక్క దాంతో డివైడ్ అయిద్దో అది మాత్రమే మనకి ఎల్సిఎం అవుతుంది. 4th రూల్ ప్రకారం లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఏమవ్వాలి? సో 4తో డివైడ్ అవ్వాలి. సో 4తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్లో 5 ఉంది, ఇది అవ్వదు. ఓకేనా? సో జీరోస్ ఉన్నాయి కాబట్టి అవ్వచ్చు. కాకపోతే మనకు అన్ని అవసరం లేదు. నిజానికి 4th కూడా చూడని అవసరం. డైరెక్ట్గా 9 ఉంది. 9 అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అయితే టోటల్ సో 9తో డివైడ్ అవుతుంది. 9తోని డివైడ్ అయ్యింటే మిగతా వాటితో కూడా ఒకసారి చెక్ చేస్తాం. సో ఇవి ఖచ్చితంగా డివైడ్ అవుతుందా లేదా అని. ఓకేనా? ఓకే, సో ఎనివే ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే 10 వచ్చింది. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే 5 5 10, సో 15 వచ్చింది. 15 9 టేబుల్లో 10 ఉందా లేదు, 15 ఉందా లేదు. సో యాడ్ చేస్తే టోటల్ ఎంత ఉంది? 9 ఉంది. ఇక్కడ యాడ్ చేస్తే సో 6 3 9 10 15 15 ఉంది సమ్ ఆఫ్ డిజిట్స్. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే 9 ఉంది. సో 9th టేబుల్లో 9 1s క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 9th క్యాన్సిల్ అవుతుంది. అలాగే మిగతా టేబుల్స్తో కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మన ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? లేదనుకోండి డైరెక్ట్గా మీరు ఎల్సిఎం తీసే పద్ధతి కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎల్సిఎం తీసే పద్ధతి ప్రకారమైనా సరే మీరు సాల్వ్ చేయండి. చూడండి, అమిత్ అనే అతను ఒక ఐటెం సేల్ చేస్తుందంట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 614.25 ఇచ్చాడు. సో ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. సో అందుకు అమ్మాడు, కానీ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 25% డిస్కౌంట్ ఉందన్నమాట. ఈ 614 అనేది ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. హ్యాడ్ హీ నాట్ ఆఫర్డ్ ద డిస్కౌంట్. ఒకవేళ మనం డిస్కౌంట్ ఇవ్వట్లేదు, డిస్కౌంట్ ఇవ్వకుండా అంటే మార్కెట్ ప్రైస్ ఉంది మన దగ్గర, సో డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఈ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో అంతకు అమ్మినాం. అంతకు అమ్మితే ఈ మార్కెట్ ప్రైస్ రేట్ ఇప్పుడు 10 రూపీస్ అనుకోండి, అంతకే అమ్మాయి మనం మార్కెట్ ప్రైస్ రేటుకి, అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంతే కదా? ఇప్పుడు చూడండి, బాటిల్ మీద కొన్ని సందర్భాల్లో మనకి 45 రూపీస్ అని ఏదో ఒక స్ప్రైట్ బాటిల్ మీద ఉందనుకోండి, లేదా థమ్స్అప్ మీద ఎంతో ఏదో ఒక బాటిల్, సో దాని మీద 45 రూపీస్ ఉంది. సో షాప్ అతను మనకి 45 రూపీస్కి అమ్మాడంటే మనకేం చేసినట్లంటే వితౌట్ డిస్కౌంట్ ఇవ్వలేదు, కానీ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అంతకే అమ్మాడు. అందుకు మనకు 45 రూపీస్ అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అదే మార్కెట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏమైందంటే సో మార్కెట్ ప్రైస్ ఎంతో ఉంది, సో అంతకే అమ్మాడు. మనకి ఎలా తెలుస్తుందంటే క్వశ్చన్లో ఇచ్చాడు, యాడ్ హీ నాట్ ఆఫర్డ్ ద డిస్కౌంట్ ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే మనకు డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్కి అమ్మాడు అని అర్థం. సో డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్కి అమ్మాడు అని అతడు రాయడు. అక్కడ మనం ఏం చేయాలంటే డిస్కౌంట్ ఇవ్వలేదంటే మార్కెట్ ప్రైస్గా సేల్ చేశారని అర్థం. ఈ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17%. సో ఒకవేళ అలా అమ్మడం ద్వారా ఏమైందంటే అతను నిజానికి కాస్ట్ ప్రైస్ అంటే ఎంతకు తెచ్చుకున్నాడు, దాంతో పోలిస్తే అతనికి ఎంత % ప్రాఫిట్ వచ్చిందంటే 17% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది, ఇప్పుడు 17% యాడ్ అయింది కాబట్టి 117% వచ్చినట్లు. అంటే 17% అనేది మెయిన్, ఇక్కడ 17% ప్రాఫిట్ అయిందనమాట. అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, అసలు 100% ఎంత అని అడుగుతున్నాడు. ఎనీవే మనం ఏం చేయాలంటే చూడండి, 614.25 ఉంది. ఇదేంటంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు అవుతుందంటే 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. డిస్కౌంట్ ఇచ్చాడంటే మనం మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్
సో మైనస్ చేయాలి. మార్కెట్ ప్రైస్ ఎప్పుడైనా 100% అవుతుంది, మైనస్ డిస్కౌంట్ అంటే 25%. అప్పుడు మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందంటే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ మైనస్ చేయాలి. 100 మైనస్ 25 అంటే 75 వస్తుంది. ఈ 75 వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు, ఈ 614.25 అని. కాబట్టి బై 75 ఇంటూ ఫైండింగ్ వాల్యూ. మనం ఏం కనుక్కోవాలి, మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఇంటూ 100 చేస్తాం, అప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న 2 డిజిట్స్ పాయింట్, ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న 2 జీరోస్కి గాను 2 డిజిట్స్ పక్కన పాయింట్ తీసేస్తాం. అంటే ఇక్కడ జీరోస్ అవసరం లేదు, ఇక్కడ పాయింట్ అవసరం లేదు. సో నెక్స్ట్ మనం 5 డబుల్తో క్యాన్సిల్ చేయండి. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 15 క్యాన్సిల్ అవుతుంది. అలాగే 5 1 5 చూడండి, 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 అంటే ఇక్కడ. సో కాబట్టి ఎంఆర్పి వచ్చేసరికి మనకి 819 అయింది. ఎంఆర్పి వచ్చేసరికి 819. చూడండి, ఎంఆర్పి వచ్చేసరికి 819. ఇప్పుడు ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేదు, మనం ఎటువంటి డిస్కౌంట్ ఆఫర్ చేయకుండా డైరెక్ట్గా ఎంఆర్పి 819 ఉంటే 890కి సేల్ చేసాం. అంటే 890 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. బై ఇది దేనికి సమానం అవుతుంది, ఇంతకు అమ్మడం ద్వారా. సో ఇదే సెల్లింగ్ ప్రైస్ అమ్మడం ద్వారా ఏమైందంటే మనకి 17% ప్రాఫిట్ వచ్చింది. 17% ప్రాఫిట్ వచ్చిందంటే ఆల్రెడీ ఎప్పుడైనా 100% సమానం ఒరిజినల్ ప్రైస్, దానికి 17% ప్రాఫిట్ అంటే 100 + 17 117 అవుతుంది. ఇంటూ మనం కనిపెట్టాల్సింది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇంటూ 100 చేయండి, కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే, 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 9 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది, 9 3 27, అగైన్ 9 9 81, 9 1 9, అగైన్ 13 ఉంది, 13 7 81. కాబట్టి 700 వస్తుంది ఫ్రెండ్స్, 700. కాబట్టి 700 ఎక్కడ ఉందో చూడండి. 700 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 700 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి వాజ్ 8:9. 5 years hence the ratio of the age of A to that of B will be 10:11. If at the present C is 8 years younger than A, then the ratio present age of B to that of C. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 years కిందట, 3 years ఎగో ఉన్నాడు అంటే 3 సంవత్సరాల క్రిందట ఏ అలాగే బి యొక్క వయస్ రేషియో ఇచ్చాడు 8:9. సో 3 years కిందట. ఓకేనా? సో 5 సంవత్సరాల తర్వాత 5 years హెన్స్ అంటే 5 సంవత్సరాల తర్వాత, సో ప్రజెంట్ కాదు 5 సంవత్సరాల తర్వాత. సో వీరి వయసు యొక్క రేషియో ఏమవుతుందంటే 10:11. సో 10:11 అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ సి అనే అతను ఏమవుతుందంటే, సి అనే అతను ఏతో పోలిస్తే 8 సంవత్సరాలు చిన్నోడు, యంగర్ దాన్ ఏ అంటున్నారు. అదొక పాయింట్ ఇచ్చాడనమాట. సో దెన్ రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి టు సి, మనం కనిపెట్టాల్సింది బి టు సి రేషియో కనుక్కోమంటున్నాడు. అంటే బి ఏజ్ తెలియాలి, సి ఏజ్ తెలియాలి. సి ఏజ్ ఎలా వస్తుందంటే ఏతో పోలిస్తే 8 సంవత్సరాలు చిన్నోడు, అంటే ఏ యొక్క ఏజ్ కూడా మనకు తెలియాలి అని మెయిన్ పాయింట్. ఓకేనా? ముందు ఏ ఏజ్ తెలిస్తే మనకి సో బీసీ కనుక్కోవడం సింపుల్. ఓకేనా? 5 years తర్వాత సో 10:11 అయింది. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఇచ్చిన రేషియో ప్రకారం మనం దీన్ని నార్మల్ వేలో సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే సో ఏ వైస్ 8x, బి వైస్ 9x అవుతుంది. సో ఆ రెండింటిని కూడా మనం ప్రెజెంట్ ఏజ్కి తీసుకొచ్చి సాల్వ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు మనం అలాంటి పద్ధతి యూజ్ చేయం, కానీ సింపుల్గా షార్ట్కట్లో సాల్వ్ చేద్దాం. చూడండి, సో 8:9 అన్నాం, డిఫరెన్స్ ఎంత చూడండి 1 ఉంది. 10:11 అన్నాం, డిఫరెన్స్ ఎంత చూడండి 1 ఉంది. ఇది ఏం డిఫరెన్స్ అంటే ఏజ్ డిఫరెన్స్, అంటే రేషియో ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. అంటే రేషియోలో మనం డిఫరెన్స్ చూస్తున్నాం, కాకపోతే అది ఏజ్ రిలేషనే కదా. కాబట్టి వాడి మధ్య, సో అప్పుడు వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే సేమ్ ఉంది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మనం. కాబట్టి 9 నుంచి 2 ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 2 parts ఇంక్రీజ్ అయింది. అలాగే 8 నుంచి 10 ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 2 parts ఇంక్రీజ్ అయింది. ఓకే, ఈ 2 parts దేనికి సమానం ఈజ్ ఈక్వల్ టు, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు అర్థం అవ్వాలి. చూడండి, దేనికి సమానం అంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్ని సంవత్సరాల కిందట ఉన్నాడు 3 years, ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంది 5 years. టోటల్ ఇయర్స్ కలపండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి 3 years కిందట, ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత, టోటల్ ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తే 8 years అవుతాయి. కాబట్టి 2p ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 8 years అవుతుంది. అంటే 2 పార్ట్లు వచ్చేసరికి 8 years. అప్పుడు 1 part వాల్యూ ఎంత అవుతుంది 4 years అవుతుంది. 1 part వాల్యూ 4 years. క్వశ్చన్లో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నారంటే, సో ముందు ప్రజెంట్ ఏజ్ ఎంత కనుక్కోవాలి. సో 3 years కిందట మనకున్న ఏజ్ డిఫరెన్స్ ఏంటి, సో 3 years కిందట మనకున్న ఏజ్ రేషియో ఏంటంటే 8:9. సో 8:9 అంటే 8 parts 9 parts అని.
సో 1 పార్ట్ వాల్యూ తెలుసు 4 ఇయర్స్ అని, కాబట్టి 8 4 ఎంత 32 ఈజ్ టు, సో బి ఏజ్ ఎంత చూడండి 9 4 36 అవుతుంది. కాకపోతే అది 3 సంవత్సరాల కిందట. ప్రజెంట్ ఏజ్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, 3 ఇయర్స్ కలపాలి. కాబట్టి 3 ఇయర్స్ యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది 35 ఈజ్ టు 39 అవుతుంది. కాకపోతే ఇది బి రేషియో అవుతుంది, ఇది ఏ రేషియో అవుతుంది. కాకపోతే మనకి సి కావాలి, సి రేషియో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, సికి రిలేషన్ ఇచ్చాడు. సి అనే అతను ఏతో పోలిస్తే 8 సంవత్సరాలు చిన్నోడు, అంటే 8 సంవత్సరాలు మైనస్ చేయండి సరిపోతుంది. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 15లోంచి 8 అంటే 7, ఇక్కడ 2 27 ఇయర్స్ సి అనే అతని ఏజ్. ఓకేనా, మనకి బీసీ కావాలా సిబి కావాలా, సో బీసీ కావాలనుకుంటగా, సో మనకి బీసీ కావాలా B2C అన్నాడు. సో B2C అన్నాడు కాబట్టి బి వయసు ఎంత మనకి ఇక్కడ 36 ఉంది, ఈజ్ టు సి అన్నాడు కాబట్టి 27 అవుతుంది. 3తో క్యాన్సిల్ చేస్తే 3 13s అవుతుంది, 3 9s 27, 13:9 వస్తుంది ఫ్రెండ్స్. 13:9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 13:9 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో రేషియో మెథడ్లో మనం షార్ట్కట్లో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో వెరీ ఈజీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, మీకు ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ 13 and 43 విచ్ ఆర్ డివిజబుల్ బై 3. ఓకే, సో 13 అలాగే 43 మధ్యలో, సో బిట్వీన్ అన్నాడు కదా, వీటి మధ్యలో ఉండే నెంబర్స్ ఏవైతే 3తో డివైడ్ అవుతున్నాయో వాటి యొక్క యావరేజ్ ఎంత అడుగుతున్నాడు. ఓకేనా, వాటి యావరేజ్ అడుగుతున్నాడు. వెరీ సింపుల్, ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, 13 నుంచి స్టార్ట్ అయ్యి 43 దగ్గరికి వెళ్ళింది. సో 13 డివైడ్ అవ్వట్లేదు, 13 అవసరం లేదు, ఎందుకంటే బిట్వీన్ అన్నాడు కాబట్టి 13 కాదు 43 కాదు, వాటిల్లో మిడిల్లో ఉండే నెంబర్లు. 13 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత 14, 14 డివైడ్ అవుతుందా అవ్వదు, 15 అవుతుందా అవుతుంది, కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత 15. ఓకే, ఇక్కడ 43 ఉంది, 43 అంటే అంతకుముందు నెంబర్ 42 ఉంటుంది, 42 డివైడ్ అవుతుందా అవుతుంది, ఎందుకంటే 4 + 2 6. సో 6 అనేది 3 టేబుల్లో ఉంది కాబట్టి అది డివైడ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా చెప్పొచ్చు, ఇక్కడ మనం డివైడ్ అవ్వాలంటే ఏముంది 15 ఉంది, 15కి 3 యాడ్ చేస్తే 18, 18 3 యాడ్ చేస్తే 21. అంటే ఈచ్ టర్మ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి 3 ఉండాలి, ఎందుకంటే 3తో డివైడ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, 3తో డివైడ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మెయిన్ పాయింట్. సో ఇక్కడ 15తో స్టార్ట్ అయింది, 42తో ఎండ్ అయింది, సేమ్ డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏముంది సేమ్ ఉంది. సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేయండి, యావరేజ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఇక్కడ 15 ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే 42 బై 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. యాడ్ చేయండి, రెండింటిని యాడ్ చేస్తే, సో యాడ్ చేస్తే ఇక్కడ ఎంత 5 2 7 అవుతుంది, 4 1 5 బై 2. సో 2 2 is 4, 1 ఉంటుంది, 2 8 is 16.5, 28.5. సో 28.5 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12.5% ఉంది, 12.5. సో 12.5% సింపుల్గా 12.5% ఉందని అర్థం. అలాగే 12.5% నుంచి ఏమవుతుంది 10.5%కి డిక్రీజ్ అయింది, అంటే ఎంత తగ్గినట్టు 2.2% తగ్గినట్టు. సింపుల్గా 2% తగ్గిందండి. ఈ 2% డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే మనకి 2% తగ్గేసరికి ఈ 2% వాల్యూ తగ్గింది మనకి, అంటే లాస్ అయినాం. నిజానికి 2% కాదు 300 రూపీస్, అంటే 300 రూపీస్ అనేది దేనికి సమానం 2% సమానం ఇంటూ, సో ఒరిజినల్ వాల్యూ అమౌంట్ ఇన్వెస్టెడ్ కనిపెట్టాలంటే ఇంటూ 100 చేయాలి, అప్పుడు ఒరిజినల్ వాల్యూ వస్తుంది. సో 2తో క్యాన్సిల్ చేస్తే 215 టైమ్స్ 2 0s 0, సో 150. ఇక్కడ ఆల్రెడీ 2 zeros ఉన్నాయి 20, కాబట్టి 15,000 వస్తుంది. 15,000 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూడండి వెరీ ఈజీ ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2. సో దీని యొక్క వాల్యూ 300 ఇచ్చాడు క్వశ్చన్లో. మనం కనుక్కోవాల్సింది ఒరిజినల్ అమౌంట్, కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో కనుక్కుంటే 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 zeros వచ్చేస్తాయి, కాబట్టి 15,000 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మోటార్ బోట్ గోస్ 33 కిలోమీటర్ అప్ స్ట్రీమ్. సో ఒక మోటార్ బోట్ ఉందంట. సో ఈ బోట్ ఏం చేస్తుందంటే 33 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అనేది ట్రావెల్ చేస్తుంది. 33 కిలోమీటర్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి, సో వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్. సపోజ్ వాటర్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తుంటే, సో బోట్ ఏం చేస్తుందంటే రైట్ నుంచి లెఫ్ట్కి ట్రావెల్ చేస్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది వాటర్కి ట్రావెల్ చేస్తే దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. సో అప్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ వచ్చేసరికి 33 కిలోమీటర్, డౌన్ స్ట్రీమ్ 21 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. ఏంటంటే బోట్. సో బోట్ స్పీడ్ ఇచ్చాడు 25 km/h ఇక్కడ.
అలాగే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే వాటర్ స్పీడ్ కూడా ఇచ్చాడు. స్ట్రీమ్ స్పీడ్ 3 km/h. అలాంటప్పుడు టోటల్ టైం ఎంత పట్టింది బోట్కి అని అడుగుతున్నాడు. టోటల్ టైం అంటే 33 అప్ స్ట్రీమ్ పోను అలాగే డౌన్ స్ట్రీమ్ రావడానికి టోటల్ టైం ఎంత పట్టింది అని అడుగుతున్నాడు. ఎనివే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతో తెలియాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఎలా తెలుస్తుందంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ యాడ్ చేయాలి. బోట్ స్పీడ్ ఎంత ఉంది మనకి 25 ఉంది. స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 3 km వస్తుంది. అప్ స్ట్రీమ్ దగ్గర మనం ఎలా కనుక్కోవాలి, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ చేయాలి. ఎందుకంటే వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనం స్పీడ్ మైనస్ చేస్తాం. సో బోట్ స్ట్రీమ్ ఎంత అవుతుంది బోట్ స్పీడ్ వచ్చేసరికి 25 మైనస్ 3 ఇక్కడ 22 వస్తుంది. సో మనకు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 22 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ టైం టేబుల్. సో ఇప్పుడు టోటల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. టోటల్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ ఫస్ట్ అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 33 km బై అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 22 ఉంది. సో 22 ప్లస్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 21 ఉంది. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 28. క్యాన్సిల్ చేయండి. సో 11 3s 11 2s అంటే 3/2. అలాగే ఇక్కడ 3 7s 28. సో 3 7s కాదు ఫ్రెండ్స్, 7 3s 21, 7 4s 28. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 + 3. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి 3/2 ప్లస్ 3/4 అవుతుంది. సో మీరు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 4 వస్తుంది. అగైన్ 2 3 6 ప్లస్ 3 అవుతుంది. 6 + 3 అంటే 9/4. ఇక్కడ ఏం చేసాం ఎల్సిఎం కనుక్కున్నాం. ఏమంటున్నాడు చూడండి. సో కాకపోతే మనం క్లారిటీగా చెప్పాలి 9/4 కాబట్టి 4 2s ఏమవుతుంది 8 అంటే 1 వస్తుంది. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ 2 ఉంది కదా 2 ఇంటూ సో 1/4 రాస్తాం. 1/4 2 ఇంటూ 1/4 ఎందుకంటే 1 వచ్చింది రిమైండర్ బై 4తో డివైడ్ చేసాం కాబట్టి /4 రాసాం. ఓకే 2 ఇంటూ 1/4. కాకపోతే 1/4ని మనం ఏం చేయాలంటే మినిట్స్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేయండి. సో 4 1s 4 ఇక్కడ ఎంత ఉంటుంది 2 4 5s 20 అంటే 15 వచ్చింది. అంటే 2:15 వచ్చింది. అంటే 2 hours 15 minutes. 2 hours 15 minutes అంటే ఆప్షన్ ఏలో ఉంది చూడండి 2 hours 15 minutes. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Madhur is twice as good as Manisha and together they complete task in 15 days. In how many days will Madhur alone complete that task? సో ఎన్ని రోజుల్లో మధుర్ అనే అతను ఎలోన్ కంప్లీట్ చేస్తాడు వర్క్ని అని అడుగుతున్నాడు. ఓకే, మధుర్ అలాగే మనీషా. ఓకే మనీషా ఇక్కడ మధుర్. సో వారి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఇచ్చారు. ఎంత రేషియో అంటే థ్రైస్ గుడ్ యాజ్ మనీషా. థ్రైస్ అంటే 3 parts, గుడ్ యాజ్ మనీషా అంటే 1 part, 3:1 ఇచ్చినట్లు. సో దే టుగెదర్ కంప్లీట్ 15 days. సో వాళ్ళిద్దరి యొక్క టైం ఇచ్చారు ఫ్రెండ్స్. టైం ఇచ్చారు ఎంత అంటే ఇద్దరు కూడా కలిస్తే 15 daysలో వర్క్ కంప్లీట్ అయ్యిద్దంట. అలాంటప్పుడు మధుర్ ఒక్కడే వర్క్ చేస్తే సో మధుర్ లోన్ కంప్లీట్ ద టాస్క్. మధుర్ ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అంటే ముందు మనకు టోటల్ వర్క్ ఎంతో తెలియాలి కదా. టోటల్ వర్క్ తెలియాలంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం చేయాలి. సో ఇక్కడ టైం ఉంది మనకి 15 అని. సో 15 ఇంటూ సో ఎఫిషియన్సీ ఇక్కడ టైం ఎంతమంది అంటే ఇద్దరు కూడా కలిసి 15 daysలో కంప్లీట్ చేస్తారు కాబట్టి సో ఎఫిషియన్సీ కూడా ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ రాయాలి. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 3:1 అంటే 3 + 1 4 కాబట్టి 4తో మల్టిప్లై చేయండి. 15 4s ఎంత 60 కాబట్టి టోటల్ వర్క్ ఎంత అవుతుంది 60. సో టోటల్ వర్క్ బై నెక్స్ట్ ఎవరు కంప్లీట్ చేయాలి వర్క్ని మధుర్ ఎలోన్ వర్క్ కంప్లీట్ అన్నాడు. సో మధుర్ ఎలోన్ వర్క్ చేయాలంటే మధుర్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. మధుర్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ 3 parts కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. కాబట్టి 3తో డివైడ్ చేయండి. 3 2s 3 0s కాబట్టి 20 days టైం పడుతుంది. సో మధుర్ ఎలోన్ కంప్లీట్ చేయాలంటే వర్క్ని. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ సమ్ ఆఫ్ 4% ఆఫ్ 12 and 6% ఆఫ్ 80 అన్నాడు. సో మనం ఎలా సాల్వ్ చేయాలంటే 3% అన్నాడు కాబట్టి 3% ఆఫ్ అంటే అర్థం ఏంటి ఇంటూ, అది నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. విచ్ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈజ్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ 4% ఆఫ్ 12 and 6% ఆఫ్ 80 అన్నాడు. అంటే 4% ఆఫ్ 12 ఇది పర్సెంట్ అవుతుంది. అండ్ అన్నాడు కాబట్టి పాజిటివ్ రాయాలి ఎందుకంటే సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి. ఇక్కడ చూడాలి సమ్ ఆఫ్ అండ్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే పాజిటివ్ సింబల్. నెక్స్ట్ 6% ఆఫ్ 80 రాసుకోండి. ఓకేనా, మీరు గమనిస్తే ప్రతి దాంట్లో కూడా పర్సెంటేజ్ సింబల్ ఉంది. పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పర్సెంట్ని రిమూవ్ చేయండి. పర్సెంటేజ్ని ఏం చేయాలి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే
3% ఆఫ్ అంటే చూడండి 3 ఆఫ్ ఎక్స్ అంటే ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి డైరెక్ట్గా మనం 3x రాసుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది సో 4 ఇంటూ 12 ఉన్నట్లు ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి 12 4 ఎంత 48 ప్లస్ ఇక్కడ 6 ఇంటూ 80 ఉన్నట్టు 6 8 48 అవుతుంది 0 రెండింటిని యాడ్ చేయండి యాడ్ చేస్తే మనకి 8 ఇంటూ 0 అంటే 8 ప్లస్ 0 అంటే 8 అలాగే 8 4 12 సో 528 వస్తుంది 528 నుంచి మనకి ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 528 కాబట్టి 3x ఈక్వల్ టు 528 ఇక్కడ నుంచి x వాల్యూ కనుక్కోవాలనుకుంటే 528/3 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 ఇక్కడ మనకి 2 ఉంటుంది 3 7 21 1 ఉంటుంది 3 6 18 కాబట్టి 176 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో 176 అంటే అది ఆప్షన్ ఏలో ఉంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఎనీవే ఈ ప్రాబ్లమ్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్